హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ మనం చెప్పుకుంటున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకుని మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, నిఫ్టీ బాగా గ్యాప్ అప్ అయిన తర్వాత అంటే ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ 22,520 లెవెల్స్ చాలాసార్లు అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఎన్నోసార్లు డౌన్కి వచ్చిన తర్వాత ఈరోజు ఆ లెవెల్ దాటి గ్యాప్ అప్ అయిన తర్వాత ఈరోజు అయితే చిన్న రీటెస్ట్ చేసిన తర్వాత బయింగ్ వైపే అనుకున్నాను. అందరూ అనుకున్నారు, చాలా వరకు 90% అనుకున్నారు. ఇక్కడ చూడండి 22,520 లెవెల్, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు బై చేయొచ్చు అనుకుంటే, కానీ ఆ క్యాండిల్ ఇక్కడ ఏమాత్రం బయింగ్ సెటప్ అయితే కనపడలేదు. ఇక్కడైతే బయింగ్ నేను కూడా అంటే చూడలేదు, ఆలోచించలేదు. పైగా నేను ఈరోజు జర్నీలో ఉన్న దానివల్ల మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్స్ ఫోన్లో చూస్తూ చేశాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి 22,464 ఈ లెవెల్లో కూడా బయింగ్ రావచ్చు అనుకున్నాను. అప్పటికి ఈ క్యాండిల్ రిజెక్షన్ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ కూడా రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ ఎవరైనా తీసుకొని ఉంటే స్టాప్ లాస్ అయితే హిట్ అయి ఉండేది. ఆ తర్వాత ఆ లెవెల్ని కూడా దాటి డౌన్కి వచ్చిన తర్వాత 22,400 లెవెల్, ఇక్కడ కాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ బయింగ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యి డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, ఇంత పెద్ద బిగ్ క్యాండిల్ తర్వాత ఇక్కడ చూడండి 22,316 ఇది ఇన్సైడర్ క్యాండిల్ ప్లస్ మంచి సపోర్ట్ తీసుకొని మన లెవెల్ దగ్గర చూడండి ఈ ఈ ఈ క్యాండిల్ రెసిస్టెన్స్ ఈ క్యాండిల్ సపోర్ట్ తీసుకొని పైకి ఎంత బాగా పైకి వెళ్ళిందో చూడండి. పైగా ఇక్కడ చూడండి, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్, ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ కూడా వచ్చింది. నేను ఫస్ట్ టెలిగ్రామ్లోనే చెప్పాను, ఇంకా డౌన్కి వచ్చిన తర్వాత అంతకుముందు మనకి 1 or 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయినా కానీ తర్వాత డౌన్కి వచ్చి పైకి వెళ్ళే క్రమంలో డబ్ల్యూ ప్యాటర్న్ కనుక కనపడితే ఖచ్చితంగా బై చేయమని అయితే చెప్పాను. మరి దాన్ని ఫాలో అయిన వాళ్ళైతే మాత్రం చూడండి, ఇక్కడి నుంచి అయితే మంచి పాయింట్స్ అయితే తీసుకొని ఉంటారు. చూడండి, మంచి పాయింట్స్ అయితే తీసుకొని ఉంటారు. ఆ తర్వాత 22,520 లెవెల్ దగ్గరే వచ్చి ఆగిందండి. మరి ఈరోజు నిఫ్టీ లెవెల్ వచ్చేసి 22,540 అండి. 22,540, 22,540. అంటే క్లోజ్ అయిన దగ్గరే మన ఫార్ములా ప్రకారం చూపించిందండి, క్లోజింగ్ దగ్గరే. ఓకే, అయితే ఈ 22,520ని డిలీట్ చేద్దాం. ఓకే, ఇక బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా వర్క్ అయిందో మన లెవెల్స్ చూద్దామండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కనుక చూస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా గ్యాప్ అప్ అయిన తర్వాత చూడండి, మన లెవెల్స్ అన్నిటినీ దాటుకుంటూ కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి 47,856 మరియు 47,777. ఇంతకుముందు గత 15-20 డేస్ బ్యాక్ ఈ సపోర్ట్ మనకి వర్క్ అయింది. అప్పుడు కూడా మనకి చాలా బాగా పనిచేసింది. మళ్ళీ అదే లెవెల్ 47,777 లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. చూడండి, ఇక్కడ కూడా డబ్ల్యూ ప్యాటర్న్ చూడండి, ఇదిగో ఇక్కడ ఇలా వచ్చి ఇలా డబ్ల్యూ ప్యాటర్న్, ఇది ఇక్కడ దాటి చూడండి, ఇక్కడ 47,900 దాటేటప్పుడు మనం బయింగ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ వరకు కొన్ని పాయింట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 48,111, 48,062 ఈ లెవెల్స్ మన లెవెల్స్ దగ్గర ఆగిందండి. మరి బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి 48,040 లెవెల్ అండి. 48,040. ఇక్కడ మనం ఈ 48,060 ఉంది కదా, దీన్ని డిలీట్ చేద్దాం. ఓకేనండి. మరి ఇక్కడ చూడండి, ఈరోజు మార్కెట్ని కనుక గమనిస్తే మనం అనుకున్నాం కదా గ్యాప్ అప్ అయిన తర్వాత, అంటే నిఫ్టీలో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను.
చూడండి, మనం అనుకున్నాం కదా గ్యాప్ అప్ అయిన తర్వాత ఈ 22.5 ఇందాక 20 ఉన్నింది కదా, ఆ లెవెల్ కానీ తర్వాత ఈ లెవెల్స్ కానీ మనం అనుకున్నాం. అంటే చాలామంది ఆల్ టైమ్ హై దాటి ఓపెన్ అయింది కాబట్టి ఇక మార్కెట్ వచ్చేసి బుల్లిష్ వైపే అనుకున్నారు చాలామంది. అయితే రీటెస్ట్ చేసి ఆ లెవెల్ని, ఆ రెసిస్టెన్స్ లెవెల్ ఇంతకుముందు మనకు రెసిస్టెన్స్ అయితే ఇప్పుడు ఆ లెవెల్ ఏమవుతుంది, దానిపైన ఓపెన్ అయినప్పుడు ఆ లెవెల్ సపోర్ట్ అవుతుంది. ఆ లెవెల్ని సపోర్ట్ తీసుకొని బయింగ్ చేయొచ్చు అని చాలామంది అనుకున్నారు. అందరూ అనుకున్నది మార్కెట్లో ఎప్పుడూ జరగదు, కొంతమంది అనుకున్నది మాత్రమే జరుగుతుంది. ఇది పెద్ద అంటే సైకలాజికల్గా ఈ ఈ రిటైలర్స్ని ఈ విధంగా ట్రాప్ చేసి బిగ్ ప్లేయర్స్ మార్కెట్ని తీసుకెళ్తారనమాట. ఇలా ఇక్కడ పైకి వెళ్తుందని కొంతమందిని ట్రాప్లో పడవేసిన తర్వాత, ఇక్కడ పైకి వెళ్తుందని ట్రాప్లో పడేసిన తర్వాత, అంటే మన లెవెల్సే కాదు, వేరే వాళ్ళకి వాళ్ళ లెవెల్స్ని బట్టి అలా అలా బై చేస్తూ ఉంటారు. అందరినీ ట్రాప్లో పడవేసి చూడండి, చాలా డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మన లెవెల్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందంటే అయితే అందరికీ ఈ లెవెల్స్ తెలిసి ఉండకపోవచ్చు. మన లెవెల్స్ని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను అందుకనే టెలిగ్రామ్లో కూడా చెప్పాను, 1 or 2 స్టాప్ లాస్ హిట్ అయినా కింద మన లెవెల్ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా పైకి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ చూసుకొని బై చేయండి అని చెప్పాను. బై చేసిన వాళ్ళకైతే ఆ స్టాప్ లాస్ పోను కూడా ఇంకా మంచి ఇన్కమ్ అయితే తీసుకొని ఉంటారు. దయచేసి ఈ లెవెల్స్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మన లెవెల్స్ని అర్థం చేసుకోండి, లెవెల్స్ని గమనించండి. దయచేసి లెవెల్స్ని గమనించి ప్లస్ ఓపిక్గా వెయిట్ చేసి బయింగ్ అంటే ఫార్ములా అంటే డబ్ల్యూ ప్యాటర్న్ లాంటిది కానీ ఇంకొకటి ఏదైనా అది వచ్చినప్పుడు మన సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళేటప్పుడే బై చేయండి. దయచేసి ఓపిక్గా వెయిట్ చేసి బై చేస్తేనే మనకి ప్రాఫిట్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఛానల్ని లైక్ చేయండి. ఇంకొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.